ఇక్కడ ఈరోజు మనతో పాటు బెడేల్ రాజు అంట, మామూలుడు కాదండి ఈయన. అసలు ఆ యూట్యూబ్లో ఏదో చెత్త వీడియోలు, ఆ రొమాంటిక్ ఏదో మనకు తెలియదు, కానీ ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి, బెడేల్ రాజా. హాయ్, హలో. బెడేల్ రాజేనా? బడేల్ రాజే కదా, నందు. బెడేల్ రాజు అంటే ఓహో మీ వైఫ్ ఆమె? వైఫై ఇంకేమన్నా సెటప్కి తక్కువ పెళ్ళానికి ఎక్కువ. సెటప్కి తక్కువ పెళ్ళానికి ఎక్కువ. అవును, అప్పట్లో రాకేష్ మాస్టర్ కొంప ముంచింది అన్నారు. తర్వాత మరి నీ కొంప ఏమన్నా ముంచుతుందా? మనం అందుకే దూరంగా ఉన్నాం. ఎందుకని మీరు ఎక్కువ రొమాంటిక్గా చేస్తారు మామూలుగా, నెక్స్ట్ వచ్చి బెడేల్ రాజు తోటి కూడా జర అద్దుకపోయినట్టు సీన్లు చేస్తారు. దరిద్రం కొద్దీ దొరికిన కంటెంట్ అదే దొరుకుతుంది మరి. మీ బ్యాచ్లో నిన్ను వాళ్ళని అడిగిరా? మా బ్యాచ్ మరి పెళ్లి చేసుకుని ఏదో ఒకటి ఉద్ధరించవచ్చు కదా. ఆ పని అవుతుంది, ఈ పని అవుతుంది. వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ యాంకర్ వెంకట. ఈరోజు మనతో పాటు బెడేల్ రాజు అంట, మామూలుడు కాదండి ఈయన. అసలు ఆ యూట్యూబ్లో ఏదో చెత్త వీడియోలు, ఆ రొమాంటిక్ ఏదో మనకు తెలియదు, కానీ ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. మనకెందుకు అంత ఆయన. నమస్తే అండి, బెడేల్ రాజా. హాయ్, హలో. బెడేల్ రాజేనా? బడేల్ రాజే కదా, నందు. నందు. మరి బెడేల్ రాజా, బెడేల్ రాణి అని పేరు ఎట్లా వచ్చింది? యూట్యూబ్ వాళ్ళందరూ వ్యూవర్స్ అందరూ ముద్దుగా పెట్టుకున్న పేరు. ముద్దు మీ మీద? ఓకే, సూపర్. ఏం చేస్తారు సార్ ప్రజెంట్? ప్రజెంట్ మామూలు చిన్న షోస్ ఉంటే వెళ్తాను. మీ మేడం బాగుందా? బాగున్నారు. ఏ మేడం? ఏ మేడం అంటే ఎంతమంది ఊరేంది నీకు? బడేల్ మేడమా? బెడేల్ రాణి అంటే ఓహో మీ వైఫ్ ఆమె? వైఫై ఇంకేమన్నా సెటప్కి తక్కువ పెళ్ళానికి ఎక్కువ. సెటప్కి తక్కువ పెళ్ళానికి ఎక్కువ. అంటే పెళ్లి చేసుకురా, లేకపోతే లవరా, లేకపోతే ఇద్దరు కలిసి ఉంటారు? కానీ ఏ పక్క ఉన్నది ఏమన్నా అయింది ఇద్దరి మధ్యలో? మరి ఎందుకంటే సేమ్ పేరు పెట్టేది ఇద్దరికి? నేను యాక్చువల్ తనకి బడేల్ రాణి అని పెట్టా, ముద్దుగా ఉంటుందని చెప్పి బడేల్ రాజు అని పిలుస్తాను. మీ ఇద్దరు ముద్దుగా తిట్టుకుంటారు? ముద్దుగా ఆడియన్స్ కూడా అలాగే పిలుస్తున్నారు. గట్రాలు ఏమన్నా? గట్రాలకి ఇట్లా ఏమన్నా? గట్రాలు ఏమలే. అవును, అప్పట్లో రాకేష్ మాస్టర్ కొంప ముంచింది అన్నారు. తర్వాత మరి నీ కొంప ఏమన్నా ముంచుతుందా? మనం అందుకే దూరంగా ఉన్నాం. ఏమన్నా ఉంటే హైడ్రో ఒకటి ఉంది, వచ్చి కూల్ చేస్తుంది, అది ప్రాబ్లం లేదు. ఓకే. ఏంటి అసలు ఇప్పుడు మీరు ఏం చేస్తారు ప్రజెంట్? ఏంటి అసలు? షోస్ ఉంటే వెళ్తున్నా, ఇంటర్వ్యూలో ఏమన్నా ఉంటే వెళ్తున్నా. అది కాకుండా కూడా యాక్ట్రెస్ నాలుగు చూడడానికి అప్పుడప్పుడు వెళ్తుంటాం. జూనియర్ ఆర్టిస్ట్ కానీ వెళ్తాను. జూనియర్ ఆర్టిస్ట్లను చూడనీకా? యాక్ట్రెస్ ఓహో, పెద్ద స్టార్ హీరోలు. సరే, అదో సరదా. అప్పుడప్పుడు టైం పాస్ అవ్వకపోతే వెళ్తాను. ఎందుకని మీరు ఎక్కువ రొమాంటిక్గా చేస్తారు మామూలుగా, నెక్స్ట్ వచ్చి బెడేల్ రాజు తోటి కూడా జర అద్దుకపోయినట్టు సీన్లు చేస్తారు. దరిద్రం కొద్దీ దొరికిన కంటెంట్ అదే దొరుకుతుంది మరి. మామూలుగా చేస్తే వ్యూస్ రావట్లేదంట. ఒకసారి చేసిన తప్పుకి ఇంకా కంటిన్యూ చేయవలసి వస్తుంది. మీరు ఏ వయసులో వర్జిన్ కోల్పోయారు? ఏ వయసులో వర్జిన్ కోల్పోయారంటే అరౌండ్ 25. పెళ్ళిగా ముందుకే. ఎంతమందిని మెయింటైన్ చేశారు? ఉండేవాళ్ళు అప్పుడు మామూలుగా చాలా మంది వేసినప్పుడల్లా తినడానికి భోజనం కరెక్ట్గా ఉండేది. అంటే అప్పుడు రాకేష్ మాస్టర్ కాక బెడేల్ రాణి ఎట్లా కలిసి ఉంటారు? ఇప్పుడు మీరు ఇద్దరు అట్లే కలిసి ఉంటారా? ఎవరిద్దరు? మీరు జనరల్గా అందరూ అలా అనుకుంటారు. కాదు అన్నానని కాదు, మళ్ళీ అనమాట. ఎలాగే దాని దగ్గరికి ఎవడు వెళ్తాడు చెప్పండి? ఎందుకు నచ్చలేదా? ఎందుకయ్యా అంటే కాదు, మీరు షూటింగ్లలో ఏడ చూసినా కూడా అంటే మేము బ్యాచ్ ఉంటాం, కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు, మీరు అతుకపోవడం అంటే ఏదో గేమ్ పేరు మీద ఒలగాటిగా చేయడం ఎట్లా అనిపిస్తుంది? అంతే, చేతులు వేసాం తీస్తాం అయిపోయిందా ఫీలింగ్స్ అనేది. అంటే మామూలుగా మీ టీంలో ఉపకారం తిన్నాక వస్తాయి, కానీ కాకపోతే కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి, తప్పదు. ఎన్ని రోజులు ఉంచుకోవాలి చెప్పి రూమ్లో పోతే ఊరుకోరు కదా. వెళ్ళం ఆ వ్యాపారాలు ఉంటే అన్నీ బయటే. ఇప్పుడు మీరు అందరూ తాగి ఒకే టీమ్గా ఏదో ఉంటారు. అవును. సో మన అప్పుడు ఏమన్నా జరిగే సిచ్యువేషన్? జరగాల్సిన వాళ్ళు జరుగుతాయి, కాకపోతే మనకు గుడ్ బై కాబట్టి జరగవు. నువ్వు గుడ్ బై. ఓకే. జరిగేటోళ్ళు వాళ్ళ పని వాళ్ళు పోతారు. చెప్పరా? పర్లేదు. ఉన్నారులే, ఇంకా దోల పురుగులు ఉంటారు కదా, కక్కుర్తి ఏదో ఉంటాయి. అది ఇది అనేది అక్కడెక్కడ ఆవేశ స్టార్ కాడ, అగ్గిపెట్ట పేరుకి యాంకరింగ్ చేస్తారు కానీ చేసే అన్ని గలీజ్ పనులు. యాంకరింగ్ మీ దాంట్లో చేసేది వాళ్ళు వైజాగ్ సత్య చేస్తాడు, లేదంటే ఉప్పల్ ఇక్కడ వేరే షోస్కి వెళ్ళినప్పుడు బయట షోస్కి వెళ్ళాం కదా అంతకుముందు ఒకసారి, అప్పుడు 1 year బ్యాక్, లాంగ్ బ్యాక్లో. మీ బ్యాచ్లో నిన్ను వాళ్ళని అడిగిరా? మా బ్యాచ్లో నన్ను అడగలే. నువ్వు వాళ్ళని అడిగినావా?
నేను అడిగాను కానీ అవకాశం రాలేదు ఎందుకు ఎందుకు ఏమన్నారు? ఈ మామూలుగా ఎందుకు రాలా. అడిగావు? అడిగాను ఇప్పుడు కాదు తర్వాత అన్నారు. సరే నమస్కారం మంచిది అయితే ఇంకా ఇంకా అవకాశం రాలే. అప్పుడు వాళ్ళ తర్వాత అయింది. అయిందా? ఎవరితో? మరి ఇంకెందుకు రోడ్ల మీద పోతారు ఈ మధ్య జానీ మాస్టర్ తోటి అయిందేమో. మేము చెప్పకరు మీరు కూడా చెవులు మూసుకో. ఎవరు చూడరు మరి. అంటే మీ బ్యాచ్లో వాళ్ళతో? మా బ్యాచ్లో అంటే అంటే పెద్ద మీ ఏజ్ వాళ్ళు అనుకోవచ్చా? తక్కువే. మీకంటే తక్కువ ఉంటే 2-3 ఉన్నారు అలా. ఎవరో ఉన్నదే 4-5 అబ్బా. ఓకే అందులో నాకు తగ్గోళ్ళు. నీ తగ్గోళ్ళు అంటే మినిమం ఇంకా మీరు అర్థం చేసుకోండి. బెడేల్ రాజుకి మళ్ళీ నీటేనుగా అయితే కాదు. నీటేనుగా అనుకున్నారేమో. నీటేనుగా అయితే కాదు. అంటే హిప్పోపొటమస్ లాగా ఉంటుంది కదా అనుకున్నారు. అది కాదు. మరి ఇంకో కొంతమంది అలా ఉన్నారులే. నైట్ అంతా ఆలోచిస్తే మీకు వెళ్ళే అయ్యి ఉంటుంది అని మీకు మా ఆడియన్స్ ఆలోచించుకుంటారు. వాళ్ళకి క్లారిటీ ఉంది. మీ బ్యాచ్ అంటే వాళ్ళకి క్లారిటీ చేశాను కదా వాళ్ళే భలే ఉంటుందా మీ బ్యాచ్? అలా తెలిసిపోద్ది. అమ్మని అమ్మ చేస్తావా అనుకుంటారా. ఇప్పుడు వాళ్ళతో ఉంటున్నా లివింగ్ ఎవరితో లేదు చూస్తారు. మరి పెళ్లి చేసుకోరా? లవ్ చేస్తున్నాను. అయిపోద్ది మ్యాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్లో అయిపోవచ్చు. కాదు ఈ వయసులో లవ్ ఏంటి అనుకుంటే ఎప్పటి నుంచో లవ్ చేస్తాను. ఇప్పుడు ఆడియన్స్ కొన్ని క్వశ్చన్లు అడిగారు వాటి గురించి చెప్తా. నువ్వు బెయిల్ రాని ఇద్దరు కలిసే ఉంటారు, సహజీవనం చేస్తారు, ఏదో కొడుకునో అదే పెళ్ళి ఏదో చేసుకున్నా లేదంటే కొడుకో బిడ్డో కందాం అనుకుంటారు. దానికి ఏమంటారు? అలా యాక్చువల్ దానికి గర్భసంచే లేదు. అవునా? అమీర్పేటలో దొరుకుద్దామని చూస్తుంది కానీ లేదంట. దొరికేది మన బేగం బాజార్ వెళ్ళింది అక్కడ దొరకలేదండి. ఏంటిది? గర్భసంచి. సెకండ్స్లో అమ్ముద్దామని కొనుక్కుందామని ట్రై చేసింది కానీ ఎక్కడ దొరకట్లేదు. ఇంకా చిల్లున్న దానికి మనం ఏం చేస్తాం వెళ్ళి. మరి ఇప్పుడు ఇద్దరైతే మంచిగా హ్యాపీగానే ఉంటారు? హ్యాపీ కాదు, తన రూమ్ వేరు యాక్చువల్, మా రూమ్ వేరు. మధ్య మధ్యలో ఏమైనా షూట్లకి ఏమైనా వెళ్తే గ్యాప్లు ఉన్నప్పుడు కలుస్తారేమో. కానీ మిమ్మల్ని ఫేమస్ చేసిన తనే అంటారు. యాక్చువల్గా జఫా కూడా ఉన్నాడు కదా రాకేష్ మాస్టర్, ఆయన ఒక 3 years కంటిన్యూ నాన్. వాళ్ళిద్దరు విడిపోని కూడా మీరే కారణం అన్నారు. ఆడ అనుమానం ఇచ్చేదో కాబట్టి ఆడ అలా అనుకుంటాడు. అందుకే గొంతులోకి పోయాడు. ఆడికి అనుమానం ఎక్కువ, ఆడ అలా అనుకునేవాడు. అందుకే గొంతులోకి వెళ్ళిపోయాడు. కాదండి అంటే నిజంగానే అంటే ఊకనే ఎందుకు అనుమానిస్తాడండి? ఒంటరిగా అది పొగ పెడితే ఊకనే వస్తుంది పొగ అనేది. మా ఇద్దరికి అయితే లేదు. రాజా అయినా గేదె వెళ్ళి ఇంత తాటి చెట్టులాగా ఉంటుంది, మనమే లెల్లిపుట్లాగా ఎంత ఉంటాం. అట్లా మన టేస్ట్ వేరు, దాని టేస్ట్ వేరు. నీ టేస్ట్ అంటే? నా టేస్ట్ అంటే బొద్దుగా బుజ్జిగా ఉండాలి. అట్లా ఉందిగా. ఎక్కడ ఉంది గడకర్రలు అంత పడుకుంటే ముక్కు చూస్తే మూడు సందులు అవతలకు ఉంటుంది ముక్కు. అలానే అందగడని చెప్పట్లేదు కానీ చెప్తున్నా, దాని గురించి చెప్తున్నా. మీరు చేసిన పాడు పనులు ఒక 4-5 చెప్పండి. నేను చేసిన పాడు పనుల ఫ్లాష్ బ్యాక్లో చెప్పాలి, ప్రజెంట్లో చెప్పు, ఫ్లాష్ బ్యాక్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పండి. పాడు పనులు 10th క్లాస్లో స్కూల్ ఎగ్గొట్టి అమ్మాయిలతో కొండ మీదకి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. అమ్మాయితో కాదు, అమ్మాయిలు స్కూల్లోనే అమ్మాయిలతో అందరం ఎగ్గొట్టి కొండ మీదకి వెళ్ళిపోయాం. అప్పుడు ఒక 2 ఇడ్లీ తినేసాను అనుకోకుండా. 2 ఇడ్లీ తినేసాను. అప్పుడు 2 ఇడ్లీలు అంటే ఇద్దరిని మింగిలి ఎట్లా తినేసాను అంతే. మరి కొండ మీద కదా ఎవరు లేరు, అంతమందిలో ఎట్లా చేస్తాం అంటే ఇప్పుడు ఒక 4 అంటే ఎంత ఉంటే చాలా పెద్ద కొండ కదా. అట్లని కాదు, ఒక 4-5 కలిసిపోయారు అన్నావు కదా, ఎట్లా తిన్నావు మరి 2 మింగిలు? ఆ కొండ మీద లోపల రాళ్ళు పెద్ద పెద్దవి ఉంటాయి. అందరూ ఉంటారు కదా మీతోటే? ఎవరి పని వాళ్ళది. తర్వాత మళ్ళీ డిగ్రీలో ఒకసారి అలా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి 2-3 సార్లు జరిగింది అట్లా. మీ బ్యాచ్లోనా? బయట మా బ్యాచ్. అంటే ఇప్పుడు మీకు ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది చేసుకుంటూనే ఉంటారు మీరైనా వాళ్ళైనా మీ బ్యాచ్లో? చూడాలి మరి, వాళ్ళకి ఖాళీ అవ్వాలి, నాకు ఖాళీ అవ్వాలి. అయినప్పుడు అనుకోకుండా అవుతుంది. వాతావరణం సహకరించాలి. మళ్ళీ మీకు వాతావరణం కూడా కావాలి, చూసుకుని వెళ్ళాలి మరి. లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, ఎవరో దొరికిపోతాం కదా. ఆ చందుకి ఇట్లా మీతో ఏదో చేపిస్తాడు ఏంటి, ఈ వీడియోస్ కానీ బ్యాడ్గా అట్లా? చందు మామూలు యాంకరింగ్ చేస్తాడు. చేసినప్పుడు కొద్దిగా వైరల్ వల్గర్ క్వశ్చన్స్ అన్ని అడుగుతాడు. మనం రిప్లై ఇవ్వకపోతే ఎరిపప్పులు అవుతాం కాబట్టి రిప్లై ఇస్తాను. కాబట్టి వైజాగ్ సత్యకి మీకు ఏమైనా సంబంధం ఉందా అంటే ఆ విధంగా? ఆ విధంగా మనం అలాంటి దూరం ఉంటాం. వైజాగ్ సత్య అసలు ఏంటి నీకు తెలిసిన కాడికి? ఉప్పల్ బాల్ అంటే ఏంటి? మామూలుగా కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. సేమ్ అలాగే ఇంకా అంటే మీతో ఎప్పుడన్నా మిస్బిహేవ్ చేయడం? అదే ఉండదు. అన్న అని బాగానే మాట్లాడతాడు. ఓకే. ఉప్పల్ బాలు కూడా నందన్న అంటాడు. బాగా స్కూల్ వేరే యాక్చువల్గా. ఆ స్కూల్ అంటే ఏంటి? ఆ స్కూల్ అంటే యంగ్గా ఉన్న కుర్రోళ్ళు నచ్చుతారు బాగా వాళ్ళకి.
వాళ్ళకి అంటే ఉప్పల వాళ్ళకి సత్యకి యంగ్ కుర్రోళ్ళు ఉంటారు 18 to 20, 22 వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు మామూలుగా. ఓకే. వాళ్ళు లైక్ అవుతారు అన్నమాట, ఎందుకో మరి వాళ్ళకి అట్లా. అంటే లైక్ 23, 24 దాటితే ఇంకా వద్దు వాళ్ళకి, రిజెక్టెడ్. అంటే ఎంత ఇది ఒకసారి 18 to 22, 18 to 22, 23 ప్లస్ ఉన్నారంటే రిజెక్టెడ్. వాళ్ళతో ఏం చేస్తారు వీళ్ళు? ఏం వాళ్ళ అందంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, చూసుకుంటారు మామూలుగా. చూపులకు కూడా కరెక్ట్గా దొరికాడు అన్నట్టుగా ఎంచుకుంటారు. తర్వాత ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే క్లారిటీ ఉంటుంది కదా మీకు ఏం జరుగుతుంది అంటే మరి ఏం చేస్తారో, సినిమాలకు వెళ్తారో, షికారులకు వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో అనేది తెలియదు. ఎప్పటికీ సస్పెన్స్. అదే 15 to 16, 14 వాళ్ళు అవే రిజెక్టెడ్. కరెక్ట్ ఏజ్ కూడా 18 to 22 అంటే అది స్మార్ట్గా, వైట్గా, క్యూట్గా ఉండాలి. వెంటనే ఫోన్ నెంబర్ తీసుకోవాలి. మిమ్మల్ని అడిగారు ఎప్పుడన్నా మామూలు ఇలాంటి 45 ప్లస్ కదా మన వరకు ఏజ్ ఎక్కువనా? అట్లా కాదు, సీరియస్గా అయితే మీరు ఇంత అంటే డీటెయిల్గా మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని అడుగుతా. కొంతమంది అమ్మాయిల్ని బలవంతంగా చేస్తారని మీరు కూడా చెప్పారు, నేను కూడా విన్నా కొన్ని విషయాలు. ఇప్పుడైతే సీరియస్గా ఒక అమ్మాయితో అయితే మీరు గట్టినే జరిగింది, పోలీస్ స్టేషన్ దాకా పోయింది ఆ అమ్మాయి అని వచ్చింది టాపిక్. దాన్ని ఏమంటాం? సెలబ్రిటీ అమ్మాయి మీ బ్యాచ్? మా బ్యాచ్లో వేసాను కానీ ఎవరో తెలియట్లే. అంటే ఎవరిని ఇష్టం? అమ్మాయా ఆంటీయా? అమ్మాయి కావచ్చు, ఆంటీ కావచ్చు. మ్యారీడా అన్మ్యారీడా? మ్యారీడ్ అంటే ఇంక మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటారు, మీ దాంట్లో మ్యారీడ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. దానికి నేను అనేది అదే ఎవరో చెప్తే నేను నీకు తెలుసు పోలీస్ స్టేషన్ దాకా పోయిర్రు, అమ్మాయితోటి మీరు మిస్బిహేవ్ చేసారు, ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టం అది అంటే ఏంటండి? అంటే మీ గ్రూప్ లో ఎవ్వరు సక్కగా ఉంటారు, ఎవరికైనా కామన్ కోరికలు వస్తాయి కాబట్టి ఆ టైంలో మరి తప్పదు, ఇంకా చేసుకోవాలి. మరి వాళ్ళ పేరు చెప్పొచ్చు కదా మీరే. ఎవరు? మీరు చెప్తే నేను అవునగా చెప్పేస్తాను. అంటే ఉన్నారు కదా ఇప్పుడు 4-5 ఇప్పుడు బిడేలు రానంటారు, ఇంకో అమ్మాయి అంటారు, ఇంకో అమ్మాయి. నాకు మీ బ్యాచ్ లో తెలిసిందంటే ఇప్పుడు నాకు తెలిసి స్వాతి నాయుడుతో ఉంటాయి ఎక్కువ. స్వాతి నాయుడేనా? ఏమైంది అసలు మీకు ఆమెకి మధ్యలో ఏంటి? అప్పుడు ఏదో గొడవైంది ఒకసారి. అంటే ఆ అమ్మాయిని ఏమన్నా బలవంతం చేసారా? ఆ బలవంతం అంటే అనుకోకుండా ఏదో అయిపోతే దానికి ఆర్గ్యుమెంట్ అయ్యి హరాస్మెంట్ అయ్యి వేరే వాళ్ళు బ్యాడ్గా క్రియేట్ చేసి, అంటే జరిగింది ఏరియాలే, వేరే వాళ్ళు బ్యాడ్గా క్రియేట్ చేయడం వల్ల చిన్న నువ్వే బ్యాడ్ చేసిన బ్యాడ్గా క్రియేట్ చేసి ఓకే అలా వెళ్ళి రావాల్సి వచ్చింది అంతే. బెడేలు రానితోటి అసలు అదే ఉండదు. మీరు ఎందుకు దాస్తారు చెప్పండి? లేదు, ఒకవేళ ఉన్నా నేను వేసానని చెప్పేస్తాను, తప్పే ఉంది. ఇప్పుడు అది లీగల్ కదా, కోర్టే చెప్పేసింది. నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేసుకో, వాళ్ళకి నచ్చాలిగా. అందుకే నచ్చలేదు, దానికి నచ్చలేదు, నాకు నచ్చలేదు, నేను చేసుకోలేదు అంతే. ఆయన నా ఇష్టం, ఆయన ఆ క్వశ్చన్లు అడగడానికి మీకు రైట్స్ లేవు అసలు. అమ్మో, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాయో. అంతే కదా. కాదు, ఈ వయసులో ఇవన్నీ అవసరం. హ్యాపీ జాబ్ కామానికి వయసు ఉందని మీకు ఎవరైనా చెప్పారా? ఏ బుక్ లో రాశారా? అయ్యో, నీ కామం గురించి అడుగుతాను నాయన. మీ కామం మీ దగ్గర రాశారా? ఏ చట్టంలో రాశారు? రాజ్యాంగం రాశారా ఏమన్నా? ఎందుకు అంత సీరియస్ అవుతుంది? నేను ఎంత కూల్గా మామూలుగా అంటే చేయకూడదు ఈ వయసు అంటే బాధ అనిపిస్తుంది కదా ఎవరికి. అంటే ఇప్పుడు మీరు చిన్నపిల్ల వయసు 16 ఏళ్ళ? చిన్నపిల్ల పెద్దోళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చేసుకోవచ్చండి, నా ఇష్టం. మీరు చేయలేకపోతే నేను చేసుకుంటా. అది నా ఏం చేసుకుంటావు? 50+, 60+ అని చేసుకుంటా నేను హ్యాపీ. మరి పెళ్లి చేసుకుని ఏదో ఉద్ధరించవచ్చు కదా. ఆ పని అవుతుంది, ఈ పని అవుతుంది. ఏడా ఇప్పుడు పెళ్ళి లేదంటారు. ఇప్పుడు 10వ తారీఖు పెళ్ళి ఉందని చెప్పేసి అప్పటి వరకు ఎవడు వెయిట్ చేస్తాడు? ఈ లోపు కాలం గడవాలి కదా. మరి అట్లా అంటే ఎట్లా? ఇప్పుడు ట్రయల్ షూట్స్ అవుతూ ఉంటాయి కదా. సార్ థ్యాంక్ యూ సార్, మీకు దండం. మా ఛానల్కి వచ్చి మీరు ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.